హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆల్ఫాబెట్ కుకింగ్ సిరీస్లో సీఫర్ కేక్ చేయబోతున్నాను. ఈ కేక్ అనేది ఎంతో స్పాంజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్ పెరుగు, అలాగే 1/2 కప్ షుగర్ పౌడర్ని తీసుకోవాలి. షుగర్ పౌడర్ని పెరుగులో పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అవ్వకపోతే కేక్ బేక్ అయ్యేటప్పుడు పైన షుగర్ అంతా క్యారమెల్లా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు అదే బౌల్లోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత దాంట్లోకి 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని కూడా పూర్తిగా ఈ మిక్స్లోకి అబ్జార్బ్ చేసుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే కేక్ బేక్ అయ్యేటప్పుడు ఆయిలీగా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు మైదా పిండిని తీసుకుని ఇలా జల్లెడతో కొద్దిగా యాడ్ చేసుకుంటూ జల్లించుకోవాలి. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుని జల్లించుకోవాలి. ఇలా పూర్తిగా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో ఇలా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా టైట్గా ఉంది కదండి. ఈ టైంలో కొన్ని పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ 5 టేబుల్ స్పూన్స్ వరకు పాలు పట్టాయి. ఇలా పాలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు ఏ గిన్నెలోకి అయితే కేక్ బేక్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి కొద్దిగా ఆయిల్ అలాగే మైదా పిండితో ఇలా డస్టింగ్ చేసుకుని ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కేక్ మిక్స్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకుని ఒక కుక్కర్లోకి అడుగున ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకుని దానిపైన ఒక స్టాండ్ని పెట్టుకుని దానిపైన ఈ గిన్నెని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కేక్ అనేది 45 మినిట్స్ వరకు కరెక్ట్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా అండి, 45 మినిట్స్ తర్వాత కేక్ అనేది ఇలా చాక్కి అంటుకోకుండా చాలా చక్కగా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని లూజ్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూసారా అండి, ఎంతో స్పాంజీగా టేస్టీగా ఉండే కేక్ రెడీ అయిపోయింది. నేను ఈ కేక్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీకు కేక్ని కట్ చేయడం చూపించట్లేదండి, ఎందుకంటే నేను ఈ కేక్ని ఒక పాపకి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.